శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ నమః శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీగురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. భృగురువాచ అత్రోచ్యతే అనృతాత్ ఖలు తమః ప్రాదుర్భూతం తతస్తమోగ్రస్తా అధర్మమేవానువర్తంతే న ధర్మం క్రోధలోభమోహమీమాంసావృతాదిభిః అవచ్ఛన్నాః ఖల్వస్మిన్ లోకేన ముత్ర సుఖమాప్నువంతి. కృష్ణ, వాసుదేవ, నారాయణ, ముకుంద, మాధవ, శ్రీహరి, పద్మనాభ అనే ఆ పరమాత్మ యొక్క దివ్య నామాన్ని స్మరిస్తే ఈ వెంకటాచల క్షేత్రంలో ఒక ఆనంద స్థితి కలుగుతోంది. అందువల్లనే పురాణాలలో కాలానికి చాలా విలువ ఇచ్చారు. ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉన్నది అని వ్రతాలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇవన్నీ ప్రతి మాసంలో కూడా ఆయా మాస స్థితిని బట్టి చెప్పారు. ఇప్పుడు మనం ఉన్నది ఫాల్గుణ మాసం. సర్వదేవ వ్రత సమాహారంగా ఈ ఫాల్గుణాన్ని చెప్పారు. విశేషించి ఈ ఫాల్గుణంలోని దేవమాత అదితి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందింది. పయోవ్రతమని చేసి భాగవతంలో వస్తుంది. ఈ చైత్రాది మాస క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఈ ఫాల్గుణంలోనే పాండవులలో మధ్యముడైనటువంటి అర్జునుడు వీరు కూడా అవతరించారు. శిశిర ఋతువుకి ముగింపు పలికేది. ఈ ఫాల్గుణంలో విశేషం ఏమిటంటే ప్రతి తిథికి, అంటే పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, ఇలా త్రయోదశి, చతుర్దశి, ఈ పూర్ణిమ లేదా అమావాస్య, ఈ ప్రతి తిథికి కూడా ఒక వ్రతం చెప్పాడు. పాడ్యమి రోజున భద్ర చతుష్టయం, విధియ రోజున మధుక వ్రతం, అలాగనే శుద్ధ చవితి రోజున పుత్ర గణపతి, పంచమి రోజున అనంత పంచమి, అంటే రేపు సప్తమి రోజున భాను సప్తమి, అంటే సూర్యుడికి సప్తమి చాలా విశేషం. కళ్యాణ సప్తమి, రథ సప్తమి మనం చేసుకున్నాం కదా. అదే కాదు, ప్రతి సప్తమికి ఒక్కొక్క విశేషం పురాణాల్లో చాలా ఇదిగా చెప్పారు. సూర్యారాధన సకల ఆరోగ్యాలను, శుభాలను అన్నింటినీ ఇస్తోంది. అష్టమి రోజున లలితాకాంతి దేవి వ్రతం, నవమి రోజున ఆనంద నవమి, ఏకాదశి ఆమలక ఏకాదశి, నృసింహ ద్వాదశి అన్నారు. ద్వాదశి రోజున ఆ నృసింహ ఉపాసకులకు చాలా విశేషం. ఈ నృసింహ క్షేత్రాలన్నింటిలో కూడా ఫాల్గుణ మాసంలోనే బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా చేస్తారు. గోవింద ద్వాదశి అని కూడా
ఫాల్గుణ శుద్ధ ద్వాదశికి పేరు. పూరీ క్షేత్రంలో ఈరోజు చాలా విశేషంగా చేస్తారు. అలాగనే ఈ క్షేత్రాలన్నిటిలో కూడా నృసింహ వైభవాన్ని చక్కగా తెలియజేసేది. భగవంతుడి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందటానికి ఈ వ్రతాలు, ఈ అర్చనలు, యజ్ఞాలు, యాగాలు, నామస్మరణలు ఇవన్నీ కూడా మనస్సుని క్షాళితం చేసి పరమాత్మ అభిముఖంగా మనల్ని నడిపిస్తాయి అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. విశేషించి అందువల్లనే పరమ భక్తాగ్రగణ్యుడైనటువంటి నారద మహర్షి, మహాయోగులైనటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులలో ఒకరైన సనక మహర్షిని, సనంద మహర్షిని, వారిని చక్కగా అనేక ప్రశ్నలు అడిగి మన కోసం సమాధానాలని స్వీకరించి అనుగ్రహించారు. ఇక్కడ నారదులు చెప్పడం కాదు, నారదులు శ్రోతగా ఉన్నది నారద పురాణం. నారదుడు అని అంటే జ్ఞానానికి ఆచార్యుడు, ఒక మంత్రవేత్త, ఒక సకల విద్యాధ్యయనం చేసినటువంటి వాడు. ఇన్ని రకాలుగా ఇటు శాస్త్రాధ్యయనము, ఇటు భక్తి ఆచార్యుడు. నారద భక్తి సూత్రాలను ఉన్నాయి. అంటే భక్తి భక్తి అంటుంటాం మనం, విభక్తం కాకుండా ఉండేది భక్తి అని అంటే చెల్లాచెదురు కాకుండా ఉండేటువంటి దానికి భక్తి. పరమ ప్రేమ రూపమైనది అని కూడా చెప్పాడు. అనిర్వచనీయం, అది నిర్వచనం అంటే ఇలాగ ఉంటుంది అని చెప్పలేమని కూడా చెప్పారు. దానికి భక్తి ఆచార్యులు ఉన్నారు. కథాస్మృతి, కథా శ్రవణం, భగవత్కథా శ్రవణం చేయడమే భక్తి అని ఒక మహానుభావుడు గర్గాచార్యుడు. ఇలా భగవద్ ఆరాధన అర్చనమే అని ఒకరు. ఇలాగా వారందరి అభిప్రాయాలు చెబుతూ తాను ఏమనుకుంటున్నాడో అది కూడా చెప్పాడు నారద మహర్షి. కనుక ఆ భక్తి మార్గంలో ఉన్నటువంటి వాడికి ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు లేవు. వాడు ఎవరైనా సరే అవిచేత్సు దురాచారో భజతే మా మనన్యభాగ్. ఒక్కొక్కసారి వాడి ప్రారబ్ధవశాత్తు ఏదేదో రకరకాలైన చేయకూడని పనులు చేసి దుర్మార్గుడు అని లోకస్థితిని అనుసరించి అనిపించుకున్నా వాడు బుద్ధి మారి మనస్సు మారి పరమభక్తుడుగా మారవచ్చు అని కూడా, అలా మారుతారు అని కూడా, అలాగ మారినటువంటి వారు మనకు చరిత్రలో అనేక మంది కనిపిస్తారు. జగాయి మధాయి అని కృష్ణ చైతన్య స్వామి ఆయన స్పర్శతోనే బందిపోటు దొంగలుగా పరమ దుర్మార్గ ప్రవృత్తిగా ఉన్నటువంటి వారు కూడా. అంతేకాదు అరణ్యంలో వెళుతూ ఉంటే రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ పాహి మాం కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ రక్షమాం అని స్మరిస్తూ వెళ్తే పులులు, సింహాలు, జింకలు అన్నీ కలిసి ఆయనతో నాట్యం చేశాయి. మనం ఇటీవల కూడా చూస్తాం. ఈ వీటిల్లో మాధ్యమాల్లో హరినామ స్మరణ చేస్తుంటే ఒక జింక వీళ్ళెగిరినట్టుగానే ఎగురుతోంది. అంటే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసంఫణి అని ఒక సామాన్యమైన స్థితిలో సంగీతానికే సర్పాలను, శిశువులను అన్నిటినీ నటింపజేసే, నాట్యం చేయించే శక్తి ఉన్నది. మరి భగవన్నామానికి ఇంకా అత్యంతమైన శక్తి ఉన్నది. అందువల్లనే మానవ జన్మని సార్థకం చేసుకోవడానికి ఈ కలియుగంలో మహతా పుణ్యపుణ్యేన, ఈ శరీరం ఊరికిన రాలేదు మనకి. పరిణామక్రమంలో అనేక రాయిగా, రప్పగా, క్రిమిగా, కీటకంగా ఆయా జన్మలలో మనం చేసిన పుణ్య విశేషం ఒక ముద్దగడితే అది భగవంతుడికి సమర్పిస్తే మహతా పుణ్యపుణ్యేన. ఒక షాపుకి వెళ్ళాం, ఒక వస్తువు కావాలి అని అడిగాం, దాని మీద ఒక రేటు ఉంటుంది, అది తీసుకుంటాం. ఆ వస్తువు తీసుకున్న తర్వాత దాన్ని ఎలాగ వినియోగించాలి మాన్యువల్, దాని వాడేదో స్క్రిప్ట్ ఇస్తాడు కదా, దాన్ని బట్టి మనం ఆ వస్తువుని వినియోగించుకోవాలి. సరిగ్గా వినియోగించుకోకపోతే పాడైపోతుంది. అలాగనే ఈ శరీరం అనేది కూడా భగవంతుడి దగ్గర మనం పుణ్యం అనే కర్మ ద్వారా పొందాం, కొనుక్కున్నాం.
మరి దీన్ని ఎట్లా వినియోగించుకోవాలో కూడా ఆయనే చెప్పాడు శాస్త్ర రూపం. అలా ఉపయోగించుకోకపోతే ఏమవుతుంది, మరమ్మతులు చేయాల్సి వస్తుంది, చెడిపోతుంది, అంతా ఇంకా ఇదైతే తీసి అవతల మారవేస్తుంది. అందుకని దీనికి ఎలాగ ఆహారం ఇవ్వాలి, దీనికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలి, ఈ స్నానాది కృత్యాల ద్వారా, ఈ ఉపవాసాల ద్వారా ఏది అతిగా చేయకూడదు, అలాగని ఎంతవరకు చేయాలి, ఏకాదశి అది ఉపవాస ప్రక్రియ ఇలాగా ఇవన్నీ కూడా మనం సరిగ్గా చేసి మానవ జన్మని నిన్న చెప్పుకున్నాం కదా, సర్వమానవులకు ఉండవలసిన లక్షణాలు కొన్ని చెప్పాడు. దయా, సత్యము, అహింస, అస్థేయము, అపరిగ్రహము, శౌచము, ఇవి అందరికి కావలసినవే. కనుక ఇలాంటివి అంటే వీటన్నిటి యొక్క లక్ష్యం ఏమిటి అంటే మనుష్యుడైనటువంటి వాడు సుఖాన్ని పొందాలి అనుకుంటాడయ్యా, ధర్మాచరణమే ప్రధానమైనది. అన్ని ప్రయత్నాలు సుఖం కోసమే సాగుతూ ఉంటాయి అని చెప్పి ఇప్పుడు మనకు కూడా అదే కదా, మనం చేసేటువంటివి ఇంద్రియాలకో లేకపోతే మనస్సుకో సుఖాన్ని ఇచ్చేవే. దాన్నే మనం అసలైనటువంటి సుఖమని, అసలైన సంతోషము అని భ్రమిస్తూ ఉంటారు. కాదురా, ఇది నిజమైన సుఖం కాదు, తాత్కాలికమైనదే, శాశ్వతమైనది ఒకటి ఉన్నది అని మనకు శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఆ శాశ్వతమైనటువంటి సుఖాన్ని, సంతోషం అనేది మానసిక స్థితి, సుఖం అనేది ఇంద్రియాల స్థితిలో ఉండేది సుఖం. అంటే ఏమిటి, ఇప్పుడు బాగా మనకు చలిగా ఉన్నది, వేడిగా కావాలి అంటే, వేడి ఎక్కువైంది మధ్యాహ్నం 12 అయితే మళ్ళీ ఏసీ కావాలంటే, అంటే ఏమిటి, మారిపోతుంటుంది ఇంద్రియాల యొక్క స్థితిని అనుసరించి. అది సుఖం. అది మన పిల్లవాడికి ఒక ఉన్నతమైన ఉద్యోగం వచ్చింది, మా వాడు పోనీ చాలా శ్రమపడి సాధించాడు, నేను చేసినటువంటి ఈ పనికి సార్థకం అని మనస్సులో వాడు సంతోషిస్తాడు. అది సంతోషం. ఆనందం అనేది వేరు, ఆత్మస్థితిలో కలిగేది ఆనందం. అందుకనే మనకు శ్రీవారి ఆలయానికి ఆనంద నిలయం అంటే ఏంటి, అక్కడికి వెళితే ఈ శరీర ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. ఆ ఆనందానుభవాన్ని ఇచ్చేటువంటి వాడు రాముడు అంటే కూడా అదే. రమయతీతి రామ, తన యొక్క నామ చేత, తన గుణాల చేత, తన ప్రవర్తనల చేత, తన నడవడిక చేత ఆనందాన్ని ఇస్తాడు. రమంతే అస్మిన్ ఇది రామ, రమంతే యోగినే అనంతే నిత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే. రామతాపిని ఉపనిషత్తు చెప్తారు. ఈ అర్థాన్ని అనుసంధానం చేస్తూ మనం ఆ రామనామ సంకీర్తన చేస్తే ఊరికినే రామ 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 రామన్నా కూడా చాలదు, ఎంత సులభంగా చెప్పారు. కనుక ఈ సుఖమనేటువంటి దానికోసమయ్యేనా ధర్మాచరణ చేసేది కూడా అని చెబితే భరద్వాజ మహర్షి అంటాడు, ఈ సుఖాలకే ఉత్తమ స్థితి అని మీరు చెప్పారు, కానీ దాన్ని మేము అంగీకరించరండి. ఇక్కడ మనకు భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం అని ఉన్నాయి. ఆయా లోకాలు, మహర్లోకంలో ఉన్నటువంటి ఋషులకు అంటే అక్కడ కూడా సాధనలు చేస్తారు, అక్కడ సుఖాలు ఉంటాయి, దీని మీద ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి, కానీ అదే అల్టిమేట్ కాదు, అదే శాశ్వతం కాదు. అందుకని స్వర్గాది లోకాలు కూడా శాశ్వతం కాదు. మనకు శాశ్వతమైనటువంటి స్థితి వేరుగా ఉంటుంది. ఈ ధర్మాచరణ వల్ల, యజ్ఞయాగాదుల వల్ల ఇష్టాపూర్త కర్మలు అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం, రోడ్లు వేయడం, లేకపోతే మరొకటి దేవాలయ నిర్మాణం చేయడం, పుస్తకాలు ప్రచురణ చేసి ఉచితంగా పంచడం, ఇవన్నీ కూడా పుణ్యకర్మలు అన్నారు. అలాగే యజ్ఞయాగాదులు చేయడం అవి ఇష్టములు అని అన్నారు. ఇష్టి అంటేనే యజ్ఞము అని, ఇష్టాపూర్తములు ఇవి పుణ్యకర్మలు. ఇవి చేయటం వల్ల ఇక్కడ కంటే ఇంకొంచెం ఉత్తమమైన సుఖాన్ని పొందుతాము అని శాస్త్రం మనకు చెప్తారు. అది స్వర్గాదిలో.
దీనికంటే ఇంకొంచెం పై మెట్టును ఉన్నది శాశ్వతమైనటువంటి నచ పునరావర్తతే నచ తిరిగి రానటువంటి అవ్యయమైనటువంటి అచించమైనటువంటి అప్రాకృతమైనటువంటి ఆ దివ్యానుభూతిని పొందడం, అదే మోక్షము అని. అది ఇక్కడే దొరుకుతుందా, లేకపోతే శరీరాన్ని వదిలితే దొరుకుతుందా, అది ఎక్కడో ఆయా లోకాల్లో ఉంటుందా, దాని మీద కూడా చక్కగా మనకు బ్రహ్మసూత్రములు అని ఉపనిషద్ వాగ్మయం మీద మనకి ఎక్కడెక్కడైతే సందేహాలు ఉంటాయో ఆ సందేహాలన్నింటినీ కూడా తీర్చి చక్కగా పరిష్కరించి వాటి యొక్క పూర్వపక్షం ఏమిటి అంటే, ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, ఇలాగ కాదేమోనే, ఇలాగ ఎందుకు కాదు అని సందేహాన్ని వ్యక్తం చేస్తూ చెప్పేదానికి పూర్వపక్షం అని పేరు. అలా కాదయ్యా ఇది ఇదే అని శాస్త్రబద్ధంగా నిర్ణయించేదానికి సిద్ధాంతం అని పేరు. అలాగ సిద్ధాంతాలు చేశారు. ఆ మహర్షాదులు చెప్పినటువంటి ఆ అనుభవాలను చక్కగా పరీక్షించి ప్రమాణ పురస్సరంగా నిలిపారు. అవే మనకు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, లక్ష్మీ విశిష్టాద్వైత, ఇలాగ చాలా 20 రకాల సిద్ధాంతాలు ఆచార్యులు ఉన్నారు మనకు. ఇంత చర్చ చేసి చూపించారు. కాబట్టి సుఖము అనంటే సామాన్య స్థితి, అదే సర్వోత్తమము అని చెప్తున్నారే, మేము అంగీకరించామయ్యా. ఈ మహర్లోకంలో ఉన్నవారికి ఇది కామ్యగుణ విశేషం పొందకూడనిదిగా చెప్పారు. ఋషులు ఎప్పుడు సుఖాన్ని కోరరు. వారు రాలిపడేటువంటి ఎండుటాకులు తిని లేదా వాయుభక్షణ, గాలి ఆహారం, గాలి నుంచే సూర్యుని నుంచి సూర్యకిరణాలు మరీచిపాహ రామాయణంలో వస్తారు. చంద్రకిరణాలు, సూర్యకిరణాలు, వాయువు, వీటిల్నే యోగ ప్రక్రియ ద్వారా మనకు ఆహారం ఎలాగ శక్తినిస్తోందో వారు వాటి ద్వారా పొందేటువంటి ఒక యోగ ప్రక్రియ ద్వారా ఆ స్థితి పొందారు. ఏం చేశారు వారు అంటే తపస్సు చేశారు. అలాంటి వారికి ఈ సుఖాలనేవి వాళ్ళు అంగీకరించారు. తపోలోకం ఉన్నది సత్యలోకానికి క్రిందుగా, అక్కడ ఆ తపోలోకం కూడా విశేషమైనది. 3 లోకాలని అంటే 3 లోకాలని 14 లోకాలని ఆయా స్థితులను బట్టి చెప్పడం జరుగుతుంది. అన్నీ ఒకటే, ఒక్కొక్క స్థితిలో చెప్తారు. దానికి బ్రహ్మగారు ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడు అని ఒక స్థితిలో ఉంటుంది. పరమపూజ్యుడైన పరమశివుడు తనకు వికారాన్ని కలిగించాలి అనుకునే మన్మధుడు అంటే ఏంటి, మనస్సుని మధించేవాడు. ఒక భావం, వికార భావం మనలో బాగా విపరీతంగా వస్తే దానిని నిగ్రహించడానికి ఎలాగా జ్ఞానము, వైరాగ్యము, వస్తు విచారము ఎంతవరకు కావాలో, కామం అనేది కూడా ఒక శాస్త్రంగా చెప్పారు. కోరిక అనేది, కామం అంటే కోరిక అని, అది ఆ దాంపత్య ధర్మంలో ఎంతవరకు అంతవరకే. అది విపరీతమైతే ఏమవుతుంది, విచిత్ర వీరుడి కథ మనకు భారతంలో వస్తుంది. విపరీత ప్రవర్తన వల్ల ఆయన రాజయక్ష్మ రోగానికి గురయ్యాడు. అదే క్యాన్సర్ అను ఇప్పుడు ఏవేవో అంటారు కదా, అలాగా. కనుక ఈ వస్తు విచారం చేత ధర్మా విరుద్ధోస్మి కామోస్మి భరత ఋషభ, ధర్మ విరుద్ధం కాని కోరిక నేనే అని అన్న. ఎంతవరకు అంతవరకే వినియోగం. ఏదైనా సరే వస్తు వినియోగం కానీ మరొకటి కానీ ఏదైనా ఎంతవరకు మనం వినియోగించుకోవాలో అంతవరకే ఉండాలి. కానీ అది ఎక్కువ అయిపోతే ఏమవుతుంది, మనమే ఉన్నాం. అసలు నేను చెప్పుకున్నాను కదా, స్వీట్ తీయగా ఉన్నది అని ఒక 4 కేజీలు స్వీట్ తిన్నాం అనుకోండి, ఏమవుతుంది, మరుసటి రోజున స్వీట్ తినేటువంటి యోగం ఉండదు. తీపి పదార్థానికి దూరంగా ఉండమంటారు డాక్టర్స్. కాబట్టి తగినటువంటి మోతాదులో ఉండాలి ఏదైనా సరే. కనుక ఆ శివుడు అనంగుని చేశాడు, శరీరమే లేకుండా చేశాడు. ఆ అనంగుడు, అంగము లేనటువంటి వాడు రామాయణంలో మనకు వస్తుంది. ఆయన ఎవరయ్యా అంటే మహావిష్ణువు కొడుకే, సాక్షాత్ మన్మథ అంటారు భాగవతంలో. శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమంగళ రూపం ఎలాంటిది, మన్మధుణ్ణి కూడా మోహింపచేసేటువంటి
అపూర్వమైనటువంటి దివ్యమైనటువంటి మోహనకరమైనటువంటి రూపం అట. అందువల్లనే వారు గోపికలు అంటారు, కృష్ణ ఎంత 7 సంవత్సరాల బాలుడు, 7 సంవత్సరాల బాలుడిలో ఎంత అద్భుతం. అందుకనే మన గ్రంథాలు ఊరికినే ఒకసారి అలా చదివి ప్రక్కన పెట్టేవి కాదు. బాగా ఆలోచనామృతం అంటే దాని మీద ఆలోచన చెయ్యగా 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 ఆ అమృతత్వం, ఆ ఆనంద స్థితి లభ్యమవుతుంది. ఆపాత మధురం సంగీతం ఉన్నది, మనకు అర్థమైనా కాకపోయినా వాడు ప్రస్తారం అని చేతులు ఊపి ఏవేవో పాడుతూ ఉన్నా మనకు అర్థం కాకపోయినా చాలా హాయిగా ఉంటుంది. అంటే దానికేమి ప్రత్యేకంగా వినటానికి అర్హత అక్కర్లేదు, అది వింటూ ఉంటేనే ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఇది అలా కాదు. ఈ గ్రంథాధ్యయనం చేత, ఆలోచనలు చేయడం చేత, ఆలోచించగా దాని భావం మనకు మనస్సుకి బట్టి ఒక ఆనందాన్ని ఉద్భవింపచేస్తోంది. అందువల్లనే మనకు సాక్షాత్ మన్మధుడు అంటే మనస్సుని మథనం చేసేవాడు. ఈ మనస్సుకి ఏ భావం వచ్చినా కూడా అది ఊపేస్తోంది. ఒక కోపం కానీ, ద్వేషం కానీ, లోభం కానీ, కామం కానీ. అందుకని ఇవన్నీ కూడా పరమాత్మ మీద పెట్టవయ్యా. కామోత్కంఠిత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులు. అంటే వీరంతా కూడా అలాగా వారి భావాలను పరమాత్మ యందు నిలిపి, అందుకని సర్వోత్కృష్టమైన సర్వాకర్షకమైన కృష్ణ అంటేనే సర్వాకర్షక పరబ్రహ్మ స్వరూపం. ఆ పరమాత్మ, ఆ కృష్ణతత్వాన్ని గోపికలు గుర్తించారట, గ్రహించారట. అందుకని నారద మహర్షి భక్తులలో ఎవరయ్యా సర్వోత్తమ స్థితిని పొందింది, యథా వ్రజగోపికానా అన్నారు. ఉద్ధవుడు వారు కూడా వారి పాదధూళి శిరస్సున ధరిస్తారన్నారు. అంతటి గొప్పవారు ఆయన. జయతి తేధికం జన్మనా వ్రజా శ్రయత ఇందిరా శస్యదత్రహి దయిత దృశ్యతాం దీక్షుతావకా స్త్రైధృతాసవ స్వాం విచిన్వతే శరదుదాసయే సాధుజాత సత్ సరసిజోదర శ్రీమృషాదృశ సురతనాధతే అశుల్కనాసికా వరద నిఘ్నతో నేహ కిం వధ నఖలు గోపికా నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృకు. గోపికా గీతములని శ్రీమద్భాగవతంలో చాలా అద్భుతమైనటువంటి పరమాత్మతో వారు ఆ కృష్ణయ్యతో ఆడి పాడి మేము చాలా గొప్పవాళ్ళని అనుకున్నారు. మనకు కూడా అప్పుడప్పుడు వస్తుంది, మనం చాలా గొప్పవాళ్ళమే, మనం కాబట్టే ఈ శ్రీవారి సేవ చేస్తున్నాం, లేదా విష్ణు సహస్రనామం చదువుతున్నాం, లేదా ఇంకేదో చేస్తున్నాం. అదిగో ఫలాని వాడు చూడు, వాళ్ళకి అసలు ఈ ఆలోచన లేదు అనిపిస్తుంది. అది ఆయన సహించలేడు. భగవద్ అనుగ్రహం చేత నేను ఈ పని చేస్తున్నాను అని అనుకుంటే మనకు ఏ ప్రమాదం లేదు. కనుక ఇక్కడ ఈ మన్మధుడిని ఆయన అనంగుని చేశాడే. కాబట్టి నువ్వు చెప్పే ఈ సుఖాన్ని మహానుభావులు కూడా ఆనందించడం లేదు, ఒక విశిష్ట గుణమని గ్రహించడం లేదు. సహజంగా లోకంలో దాంపత్య ధర్మాన్ని చాలా గొప్పగా భావిస్తారు. కానీ ఇక్కడ సుకృతం వల్ల ఫలోదయమైన ఒక పుణ్యం వల్ల ఫలితాన్ని ఇచ్చినటువంటి స్థితి సుఖము. అంటే కష్టం అనేది, సుఖం అనేటువంటిది, ఈ రెండు కూడా మనం చేసినటువంటి పుణ్యపాప కర్మల వల్ల వచ్చేటువంటిది. పాపకర్మల వల్ల కష్టం వస్తుంది, పుణ్యకర్మల వల్ల సుఖం కలుగుతుంది. పుణ్యపాపాలు ఎక్కువైనా కూడా పుణ్యం ఎక్కువైంది, దేవతా శరీరం, అక్కడ కూడా సుఖాలే. అక్కడ ఏం పెద్ద గొప్ప విశేషమేం లేదు. దేవతానంగాల్ని కొన్ని మనకంటే కొంచెం పై స్థాయిలో ఉంటారు. వాళ్ళు కూడా మానవ శరీరంతోనే కర్మాచరణ చేస్తేనే దాని ఫలాన్ని అనుభవించడానికే అది అని కూడా చెప్పారు. కనుక
పాపం చేస్తే పశుపక్షి అది జన్మలు వస్తాయి, శరీరాలు వస్తాయి. ఈ పుణ్యపాపాలు రెండూ కూడా బ్యాలెన్స్ అలా సమానంగా ఉన్నదనుకోండి, ఇవి మనం అవుతాం, అంటే మనుష్యులం అవుతాము. ఈ పుణ్యపాపాలలో సమానంగా ఉన్నప్పుడు మనుష్య జన్మ వస్తే ఈ పుణ్యపాపాలకు అతీతమైన స్థితిని పొందటానికి కూడా మానవ జన్మే. అంటే దేవతల్ని కూడా దాటి వెళ్ళగలిగేటువంటి శక్తి మనుష్యుడికి ఉన్నది. అందువలన అధ్యాత్మ స్థితిలో మానవ శరీరాన్ని చాలా గొప్పగా చెప్పారు. అది కేవలం ఆహారం తీసుకోవటానికో నిద్రపోవటానికో సంతానం పొందటానికి మాత్రమే కాదు, అంటే ఇవి పనికిరాదని కాదు, కేవలం దీనిలోనే ఆగకు అని చెప్పారు. సరే, ఈ సుఖ దుఃఖాలు ఎలా కలుగుతాయి కదా, మరి సుఖం అనేది ఎలాగయ్యా? భృగురువాచ, భృగు మహర్షి చెప్తున్నాడు, అసత్యం నుండి తమస్సు పుట్టింది, అంటే అజ్ఞానం. తమస్సు చేత ఆవరించబడినటువంటి వారు అధర్మాన్ని అనుసరిస్తారు, ధర్మాన్ని వారు అనుసరించరు. క్రోధ లోభ మోహ మీమాంస అనృతాదుల చేత కప్పబడినటువంటి వారు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ సుఖాన్ని పొందలేరు. అనేక రకాలైన వ్యాధుల చేత బాధల చేత తాపాలు వీరు కలుగుతాయి. బంధించడం, చంపడం, కష్టాలు, ఆకలి, దప్పిక వాటితో తప్పిస్తారు. వర్షము, గాలి, ఇలాగా భయము, దుఃఖాలతో బాధపడతారు. శారీరక మానసికమైన దుఃఖాలతో కృషిస్తారు స్థితిలో ఉన్నటువంటి వారు. ఈ స్థితి నుంచి సుఖం అన్నారు కదా, ఈ స్వర్గము అనేది ఒకటి చెప్పారు. అంటే ఇతర దాంట్లో అదే గొప్పది అని. ఇక్కడ ఏదో దానివల్ల కూడా కొందరి వారి మత విస్తారం చేస్తే కూడా అక్కడ ఏదో సుఖాలు ఉంటాయి అని దానికోసం చాలా గందరగోళం చేసే స్థితులు కూడా ఉన్నాయి. మనకు అలా కాదు, ఇవన్నీ కూడా అల్పమైనటువంటివే అని చెప్పారు. సరే, ఆ స్వర్గంలో ఏంటి అంటే ఈ శరీర సంబంధమైన మనస్సుకి సంబంధించినటువంటి దుఃఖాలు ఉండవు, ముసలితనం ఉండదు, పాపాలు ఉండవు, సుఖమే ఉంటుంది. సుఖానికి అదొక స్థితి అన్నమాట. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో సూట్ లాంటిది. స్వర్గం అనేది అంతవరకే దాని పర్పస్. ఇక్కడ మనకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాటితే 40 ఏళ్ళు దాటితే 10 ఏళ్ల క్రితం మన ఫోటో చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసుకుంటే మన ముఖం మనకే అసహ్యంగా ఉంటుంది. ఇంకా చిన్నప్పుడు చూస్తే 60-70 ఏళ్ళు వస్తే మనకు అప్పుడు మన చిన్న 20 ఏళ్ళ వయస్సులో ఫోటో చూస్తే నేనేనా, మనవాడు వచ్చి అడుగుతాడు ఈ ఫోటో ఎవరిదిరా చెప్పు అంటే నువ్వే అని వాడు చెప్పాలని మనం అనుకుంటాం. వాడు వీడెవడో పమ్మంటాడు, వీడికి బాధ పాకు, నేనేరా అంటే నువ్వు కాదు, నీ ముఖం ఇలాగెందుకు బాబు అంటే వాడికి ఇంకా బాధ. అంటే ఏంటి, శరీరగతమైనటువంటి మార్పులు ప్రతి 10 ఏళ్లకు మన శరీరంలో ఎన్నెన్నో మార్పులు జరుగుతుంటాయి, మనకు తెలియదు. రక్తం మారుతోంది, అణువులు మారిపోతాయి. ప్రతి 7 సంవత్సరాలకు మన శరీర స్థితి అంతా కూడా మారిపోతూనే ఉంటుంది. కనుక ఈ ముసలితనం ఇవేవి ఉండవు. ఇక్కడ సుఖ దుఃఖాలు, ఈ సుఖమే ఉంటుంది, నరకంలో దుఃఖమే ఉంటుంది, పరమపదంలో సుఖం మాత్రమే ఉంటుంది. అన్ని ప్రాణులకు జన్మనిచ్చేది ఈ భూమి అని అన్నారు. ఈ స్త్రీ కూడా అలాంటిది. అందుకనే భూమాత అని పురుషులు ప్రజాపతి, శుక్రమ తేజోమయం. ఇదే ధర్మానికి చరిత్రకు లోక నియమమని, ఈ ధర్మ చరిత్ర, ధర్మ నడవడిక నియమాలు ఎలాగా అని కొన్ని చెప్పారు. హోమం చేత పాపం శమిస్తోంది, స్వాధ్యాయం చేత అంటే ఆ వేద ధర్మాలను అధ్యయనం చేయడం చేత శాంతి కలుగుతుంది. దానం వల్ల భోగాలు కలుగుతాయి. ఈ తపస్సు చేత స్వర్గం లభిస్తోంది. దానం 2 రకాలు, పరలోకార్థము, ఇహలోకార్థం. అంటే ఇక్కడ మనం చేసేటువంటి దాన ధర్మాలు ఎంత చక్కగా చెప్పారంటే, దాహం వేసిన వారికి కాసిన మంచినీళ్ళు జలదానం చెప్పారు. జలదానం, ఈ మజ్జిగ దానం,
భూదానం, గోదానం, ఎన్ని దానాలు అంటే ఎవరికి ఏది అవసరమైతే అవి ఇస్తే, ఇక్కడ ఇచ్చినటువంటిది మన శరీరం వదిలిన తర్వాత మనకు అక్కడ ఆ యమధర్మరాజు నగరానికి వెళ్ళే దారిలో మనకి ఇవన్నీ దొరుకుతాయన్న. అదండి ఏదో అట్లా చెప్పారు ఇవ్వటానికి అని అన్నారు అనుకోండి, నిజమే అనుకుందాం. పోనీ వారి దృష్టితో మంచిదే కదా. ఒకరికి ఒక వస్తువు వాడికి లభ్యం కానిది మనం ఇవ్వడం చేత మనకు ఆనందం కలుగుతుంది. మనం ఆహారం మనం తింటే మనకు ఆనందం కలగదు, ఇంకొకరికి పెట్టి తింటే మనకు కలుగుతోంది ఆనందం. దాన్ని అలాగా ఇచ్చి మనం తినేటువంటి దానికి విఘసము అని పేరు. అది అమృతమట. అంటే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, అతిథులకు, గోవులకు, ఇలాగ పశుపక్షాదులకు అన్నిటికీ గృహస్థు యొక్క ఆహారంలో భాగం ఉన్నది అని వేదం చెప్తోంది. అలా కాకుండా తన కోసమే, తన పొట్ట కోసమే వండుకొని తింటే కేవలాఘో భవతి, కేవలాది అంటే కేవలం పాపాన్ని వండుకొని తింటున్నావురా. నువ్వు వండుకునేటువంటి అన్నం, నువ్వు తయారు చేసుకున్న అన్నం, లేదా నువ్వు తినే అన్నం ఇంకొకటికి అంత పశుపక్షాదులు, కాకులకో కుక్కలకైనా అంత పెట్టి నువ్వు తినమని చెప్తావు. కనుక చాలా సులభంగా ఈ భోగాలు ఎలాగ దానం వల్ల సత్పాత్ర దానం పరలోకంలో ఫలిస్తోంది, అసత్పాత్ర దానం ఈ లోకంలో సిద్ధిస్తోంది. కనుక అలాగంటే భరద్వాజుడు అంటాడు, కింకస్య ధర్మాచరణం కిం వా ధర్మస్య లక్షణం ధర్మ కతి విధో వాపి తద్భవాన్ వక్తుమర్హతి. ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలి, ధర్మానికి లక్షణం ఏమిటి, ధర్మం అనేది ఎన్ని విధాలు, ఇన్ని ప్రశ్నలు వేశారు. అంటే భృగు మహర్షి అంటున్నాడు, స్వధర్మాచరణ వలన ఉత్తమ స్థితి కలుగుతుంది, లేకపోతే వారు మోహపాశ బద్ధులవుతారయ్యా అని. అంటే అందుకోసమే 4 ఆశ్రమాలు మానవ జీవితానికి చూపించారు. అవి ఏమిటి అని అంటే, మొట్టమొదటిది పూర్వకాలంలో లోకహితాన్ని చేయాలని బ్రహ్మదేవుడు ధర్మరక్షణ కోసం ఈ 4 ఆశ్రమాలలో మొదటిది ఒక గురువు దగ్గర కొన్ని సంవత్సరాలైనా వాడు సేవ చేసి విద్యాధ్యయనం చేయాలి. అది గురుకుల వాసం మొదటి ఆశ్రమం. అక్కడ శౌచ సంస్కార నియమ వ్రతాల చేత మనస్సుని నిగ్రహించి ఈ ఉదయము సాయంత్రం సంధ్యా సమయాలలో సూర్య అగ్నులను ఆరాధించి సోమరితనం లేకుండా, ఆలస్యం లేకుండా గురువుకి నమస్కారాలు చేస్తూ బ్రహ్మచర్య దీక్షతో ఉండి గురు సేవ చేస్తూ నిత్యము భిక్షాచరణ చేస్తూ, అంటే అహంకారాన్ని పోగొట్టుకోవడము అన్నమాట. ఆ భిక్ష చేత సంపాదించినటువంటి ఆహారాన్ని గురువుకి నివేదించి, అంటే గురువుగారికి చెప్పి ఆయన నువ్వు తీసుకోరా అంటే తినాలిట. ఇంతటి ఆ క్రమశిక్షణ వస్తోంది మనకు. మహాభారతంలో ఆది పర్వంలో మొట్టమొదటిగానే వస్తోంది మనకు ఆ ధౌమ్యోపాఖ్యానం అని. ధౌమ్యుడికి 3 శిష్యులు ఉంటారు. వారు చేసిన పనులకు ఆయన సంతోషించి మధ్యలోనే నువ్వు సర్వ విద్యా పారంగతులు అవుతావు అని ఆశీర్వదిస్తున్నట్టుగా మనకు ఉత్తంగుడు మొదలైన వారి చరిత్ర తెలుస్తుంది. కాబట్టి ఈ భిక్షాచరణ, భిక్ష అనేది బ్రాహ్మణుడికి, బ్రహ్మచారికి, అశక్తుడికి వీరికి చెప్పారు. ఎవడు పడితే వాడు భిక్ష అని కాదు. అలాగే అదొక సాధనగా చెప్పారు. ఆ భిక్షాచరణ వల్ల భవతి భిక్షాందేహి అని ఎవరెవరు ఎలా అన్నాలో కూడా చెప్పారు. అలాగ చేయడం చేత వాడిలో నేను చాలా గొప్పవాడిని అనే అహంకారం పోతుంది. దానికోసం అదొక సాధనగా కూడా చెప్పారు. సరే, ఏమీ లేకుండా అనేది వేరు. వాడు కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఎవరైనా భిక్షకు వస్తే బియ్యమో అన్నమో ఏదైనా పెడితే కృష్ణార్పణమస్తు అనేవాడు, కృష్ణార్పణం అనేవాడు. ఇచ్చేవాడు కూడా కృష్ణార్పణం అనేవాడు, పుచ్చుకునేవాడు కూడా కృష్ణ. అంటే ఏమిటి? ఇచ్చేవాడు కృష్ణుడే, పుచ్చుకునేవాడు కూడా కృష్ణుడే. అక్కడ ఏదో నేనేదో ఇస్తున్నానని వీడికి లేదు, వీడి దగ్గరకు పోయి నేనేదో తక్కువ భావంతో ఇలా ఉన్నానని లేదు. ఇలాగా మనకు ఒక సంప్రదాయాలు ఉండేటువంటి. సరే, ఈ విధంగా గురువుని ఆరాధించి గురువు దగ్గర వేద ధర్మాలు తెలుసుకోవాలి.
అని అది మొదటిది. ఆ గురువు సేవ చేత వచ్చేటువంటిది. విద్యా వ్యవస్థ మనకు దాదాపు ఒక 150 ఏళ్ళ నుంచి కూడా ఆ విద్యా వ్యవస్థ మారిపోయింది. లోగడ ఉన్నప్పుడు ఆ గురువులు ఏ విద్య అయినా సరే మనకు కేవలం వేద విద్యే కాదు, అనేక 64 రకాల విద్యలు చూపించారు మన ప్రాచీన గ్రంథాల్లో. అవన్నీ వారు గురువుల దగ్గరే చదువుకునేవారు. ఆ గురువు శిక్షణ ద్వారా వారు ఇటు ఈ లౌకిక జీవితంలో కూడా ఉత్తమ స్థితితో ఎలాగ జీవించాలనేది తెలిసేది. ఇక రెండవది గృహస్థాశ్రమం, సదాచారం కలిగి సహధర్మాచరణ ఫలాన్ని కోరేవారికి గృహస్థాశ్రమం చెప్పారు. ఇది ధర్మ అర్థ కామ స్థితిలను త్రివర్గ సాధనాన్ని అపేక్షించి సత్కర్మల చేత ధనాన్ని ఆర్జించి ఆ ధనాన్ని స్వాధ్యాయం వల్ల పొందిన జ్ఞానం చేత, అంటే బ్రహ్మచర్య దీక్షలో వీడు ధర్మాలు తెలుసుకొని ఉంటాడు కదా, ధర్మాలు తెలుసుకోవడం వేరు, చెప్పడం వేరు, ఆచరించడం వేరు. ఆచరణకు వచ్చేసరికి చాలామంది అక్కడ 100కి 100 మార్కులు రావు, 35 మార్కులు కూడా రావు. కనుక ఆ పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరా, ఇతరులకు చెప్పవలసి వచ్చినప్పుడు వ్యాసుడు పరాశరుడు కూడా వారు చాలరట. కానీ తదనుష్ఠాన సమయే, దాన్ని ఆచరించడానికి వచ్చినప్పుడు మునయోపి న పండితా అని వాళ్ళే చెప్పారు మహానుభావులు. అంటే ఆచరణ అంత క్లిష్టమైనది, ఎవరికి ఆ సరైన దృష్టి లేని వాడికి అని. కనుక ధనాన్ని సత్కర్మల చేత గృహస్థులు కూడా ఒక సాధన చేయటానికి యోగ్యమైనటువంటి స్థానంగా చెప్పాడు. అందుకనే యథా మాతరమాశ్రిత్య అని మనుస్మృతిలో ఒక తల్లి లాంటిది తక్కిన ఆశ్రమాల వారికి, సర్వ మానవులకు, ప్రాణులకు కూడా. ఎందుకని ఆకలై అన్నం అడిగేది ఎవరిని? గృహస్థుని. ఒక బ్రహ్మచారి కానీ, ఒక సన్యాసి కానీ, లేదా ఒక భిక్షుకుడు కానీ, మరొకరు కానీ, ఈ కుక్కలు, ఈ కాకులు అన్నిటికీ కూడా వీడు ఆధారం. ఒక తల్లిలాగా వాటిని పోషించాలి. అది సత్కర్మల చేత ధనాన్ని ఆర్జించి ఈ స్వాధ్యాయం వల్ల పొందిన జ్ఞానం చేత, బ్రహ్మర్షి నిర్మిత మార్గం చేత కానీ, లేకపోతే దైవానుగ్రహం చేత పొందిన ధనం చేత కానీ గృహస్థులు గృహస్థాశ్రమాన్ని సాగించాలి. ఇదే ఆశ్రమాలకు మూలంగా చెప్తారు. ఈ గురుకుల వాసులు పరివ్రాజకులకు సంకల్పించిన వ్రత నియమ ధర్మానుష్ఠానాన్ని చేస్తూ ఇలాగా గృహస్థాశ్రమంలో ఈ విభాగం ధనాన్ని 4 విభాగాలు చేసి తన కోసం కొంత, గృహస్థుగా కుటుంబానికి కొంత, ధర్మకార్యాలకు కొంత ఇలాగ వినియోగించాలని కూడా చెప్పారు. అందుకని ఈ మహానుభావులు కొందరు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ఆ పుణ్యక్షేత్ర దేశ దర్శనం కోసం భూ పర్యటన చేస్తారు. అలాంటి వారు వచ్చినప్పుడు ఎదురు వెళ్ళి నమస్కరించి ఆనందాన్ని కలిగించి సత్కారం చేసి వారి ద్వారా విషయాలను గ్రహించి ఉండాలి. అతిథి పూజ చాలా గొప్పగా చెప్పారు అన్నమాట. కనుక యజ్ఞం చేత దేవతలను, తర్పణ చేత పితృదేవతలను, విద్యాభ్యాస శ్రవణ ధారణముల చేత ఋషులను, సంతానం పొందడం చేత ఈ ప్రజాపతిని ప్రీతి కలిగిస్తారు. సర్వ ప్రాణుల యందు వాత్సల్యాన్ని చూపాలి అని. ఈ చెవుల చేత ఎప్పుడూ కూడా దుర్భాషణలని, చెడ్డ మాటలు చెవి ద్వారా వినకూడదు. వీడికి సాధన చెప్పారు. అనేక రకాలుగా ఒక రోగడు కూడా మనకు వచ్చింది. అక్కడ కొన్ని చెప్పారు, ఇక్కడ కొన్ని చెప్పారు, ప్రతి చోట చెప్తారు. అంటే ఈ మనుష్యుడైనటువంటి వాడు ధర్మబద్ధంగా నడవటం కోసము. ఎందుక పశుపక్షాదులకు వాటికి పాపం లేదు. ఎందుకనంటే వాటికి పుణ్యము లేదు, పాపం లేదు. వాటి యొక్క లోగడ చేసిన కర్మల ఫలానుభవమే ఉంటుంది. మనుష్యుడికి అలా కాదు. కొత్తగా పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా వీడు చేసుకునే స్థితి ఉంటుంది. ఆ వాక్కు చేత పరుషంగా మాట్లాడకూడదు. వాక్పారుష్యం అంటే కటువుగా ఎవరితో మాట్లాడకూడదు, పరితాపాన్ని పొందకూడదు, ఎదుటివారిని బాధించకూడదు. అవమానం, అహంకారం, దంభం ఇవి నింద్యములు అని అన్నారు. అహింస, సత్యం, అక్రోధం, తపస్సు ఇవి 4 ఆశ్రమాలు. అంటే అందరికీ కూడా సమానమైనటువంటివి. అంటే చేతులతో కానీ, నోటితో కానీ, ఆలోచనలతో కానీ ఒకరిని
పీడించాలి, బాధించాలి అనే ఆలోచన తగదు. అంటే ఇక సైనికులో లేకపోతే ఇంకా కొన్ని స్థానాల్లో ఉన్నవారికి ఇది అప్లై కాదు, సామాన్య స్థితిలో ఉన్నటువంటి వారికి. కనుక ఈ వారికి ఉండేటువంటివి వారికి ఉన్నాయి. గృహస్థాశ్రమంలో చక్కగా వీరికి కొన్ని అనుమతించారు. ఈ తలస్నానాదులు, ఈ అభ్యంగన స్నానం, భక్ష్య భోజ్య లోచ్య పేయ తోష్యాది మంచి మధురమైన పదార్థాలు కూడా వీడు స్వీకరించవచ్చు. అంటే భోగానుభవము అని. విహారం చేత సంతోషం, ఇలాగ ఇవన్నీ కూడా త్రివర్గములు, ధర్మ అర్థ కామములు, ఈ మూడిటి మధ్యనే వీడు ఉంటాడు. ఇహలోకంలో సుఖానుభవాన్ని పొంది పరలోకంలో కూడా సద్గతిని పొందుతాడు. ఉంచవృత్తిని అవలంబించి స్వధర్మాచరణ చేస్తూ కామసుఖాలను వదిలి గృహస్థుడు సులభంగా స్వర్గాన్ని పొందుతాడు. అంటే ఎంతవరకు అనేది ఒక హద్దు చెప్పాడు. సంతానం కలిగిన తర్వాత భార్యాభర్తలు చక్కగా అక్కడ నుంచి సాధన అప్పుడైనా మొదలుపెట్టి భగవత్ సంబంధంగా ఉండాలి అని. ఆ తర్వాత అంటే ఒక్కొక్క దానికి 25 సంవత్సరాలు కేటాయించారు. 25 సంవత్సరాలు బ్రహ్మచర్యం, 25 సంవత్సరాలు గృహస్థు, 25 సంవత్సరాలు ఈ వానప్రస్థం, 25 సంవత్సరాలు సన్యాస, అక్కడి నుంచి పైనది అని. వానప్రస్థ ధర్మాచరణ చేసేటువంటి వాడు ఎలాగ ప్రవర్తించాలి, పుణ్యతీర్థ పుణ్య జలాలని సేవిస్తూ అరణ్యంలో తపస్సు చేస్తూ, అంటే గృహస్థు చేసేవి కొన్ని అతిథి అభ్యాగతులని ఆదరించడం, యజ్ఞయాగాదులు చేయటం, దాన ఇవన్నీ కూడా చేస్తాడు. శరీరాన్ని పెద్దగా పట్టించుకోడు. ఈ యజ్ఞాచరణ చేస్తాడు. చలి, వేడి, గాలి, ఈ ప్రకృతి సహజమైన స్థితికి బాధపడక ధైర్యంతో సత్వయోగంతో శరీరాన్ని ధరిస్తాడు. ఇక చివరిది సన్యాస ఆశ్రమం. సర్వాన్ని త్యజించి వ్యామోహాన్ని వదిలి బంగారము, మట్టి బిడ్డ ఒకే విధంగా దాన్ని చూస్తూ శత్రుమిత్ర ఉదాసీనుల విషయంలో సమదృష్టిని ప్రదర్శిస్తూ సర్వ ప్రాణులకు కూడా అభయాన్ని ప్రసాదిస్తూ దైన్య దంభ పరివాదాలను, హింసని విడిచిపెట్టి ఉండాలి. సర్వ ప్రాణులకు అభయాన్ని ప్రసాదించేవాడు సన్యాసి, నారాయణ స్వరూపుడు అని. ఇట్లా చేసేవాడు ఉత్తమ స్థితిని పొందుతారయ్యా అని. ఈ స్వధర్మాచరణ చేసేటువంటి బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, వానప్రస్థు కానీ, సన్యాసి కానీ వారికి ఆయా లోకాలు ఉంటాయి. ఏది చక్కగా సాగించినప్పుడు అనేది కూడా మనకు ఈ నారద పురాణం అనేక విధాలుగా ధర్మాచరణ విషయంలో చెప్తోంది. అట్టి ధర్మబుద్ధి సర్వమానవులకు ఆ శ్రేయస్పతి అనుగ్రహించాలని వేడుకొన్నాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.